ఈ భూమి మీద వాస్తవాలను మార్చే శక్తి ఎవ్వరికీ లేనే లేదు. కేవలం మనం ఆరాధిస్తున్న సృష్టికర్త అయిన యేసు క్రీస్తు ప్రభుకి మాత్రమే వాస్తవాలను మార్చగలిగిన శక్తి ఉన్నది. ఆయన తలుచుకుంటే వాస్తవాలను సైతం కూడా అద్భుతాలుగా మార్చగలడు. బైబిల్ గ్రంథంలో ఆయన ఎన్నో వాస్తవాలను అద్భుతాలుగా మార్చిన సందర్భాలున్నాయి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వాస్తవాలను అద్భుతాలుగా మార్చిన కొన్ని విషయాల గురించి మనం తెలుసుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయం 35-36 వచనాలు ఒకసారి మనం చదువుకుందాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి, నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుడిని ఎందుకు శ్రమ పెట్టుదువు అనిరి. యేసు వారు చెప్పిన మాటను లక్ష్యపెట్టక, భయపడకుము, నమ్మిక మాత్రముంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పెను. ఇక్కడ ఒక సమాజ మందిరపు అధికారి ఉన్నాడు. అతని పేరు యాయిరు. తనకి 12 ఏండ్ల ఒక కుమార్తె ఉన్నది. తన కుమార్తె అంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ కుమార్తె తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతూ మరణ పడకల మధ్య కొట్టుమిట్టాడుతూ ఉన్నది. ఆయన యేసుక్రీస్తు ప్రభుని గురించి విని యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఖచ్చితంగా ఈ యేసుక్రీస్తు ప్రభు నా కుమార్తెను స్వస్థపరుస్తాడని నమ్మి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చాడు. ఆ సమయంలో యేసుక్రీస్తు ప్రభు దగ్గర విస్తారమైన జనసమూహం ఉన్నారు. వారందరిని నెట్టుకుంటూ యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు ప్రభును బ్రతిమలాడుకుంటున్నాడు. బోధకుడా, నాకు ఒక్కగానొక కుమార్తె ఉంది, ఆమె ఇప్పుడు మరణ పడకల మీద పడి ఉన్నది, ఒక్కసారి నువ్వు నా ఇంటికి రా, నువ్వు నా ఇంటికి వస్తే నా కుమార్తె స్వస్థపరచబడుతుంది అని యేసును బతిమలాడుకుంటూ ఉన్న సమయంలోనే అతని ఇంట్లో నుంచి కొంతమంది వచ్చి, నీ కుమార్తె చనిపోయింది, నువ్వు ఇంకెంత మాత్రమో బోధకుడిని శ్రమ పెట్టొద్దు అని అన్నప్పుడు అతని గుండె పగిలిపోయింది. తనకున్న ఒకే ఒక ఆధారం యేసుక్రీస్తు ప్రభు. క్రీస్తు దగ్గరకు వస్తే ఖచ్చితంగా నా కుమార్తె స్వస్థపరచబడుతుందన్న నమ్మికతో తాను యేసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చాడు. ఇప్పుడు తన ఇంట్లో నుంచి వచ్చిన వ్యక్తులు అంటూ ఉన్నారు, ఇంక నువ్వు బోధకుడిని శ్రమ పడ్డొద్దు, నీ కుమార్తె చనిపోయింది అన్నప్పుడు తన గుండె 1000 ముక్కలైందండి. తనకున్న ఏకైక ఆధారం కూడా లేకుండా పోయింది. తను కృంగిపోవటం ప్రారంభించాడు, భయపడటం ప్రారంభించాడు, దిగులు చెందటం ప్రారంభించాడు. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు తన భుజముల మీద చెయ్యి వేసి అంటూ ఉన్నాడు, వీరి మాటల యందు నువ్వు లక్ష్యం ఉంచొద్దు. నీ కుమార్తె చనిపోయిందని వీరంటున్నారు, ఇంకా మరలా నీ కుమార్తె తిరిగి లేవదు అని వీళ్ళు అంటున్నారు. వీరి మాటల యందు నువ్వు నమ్మిక ఉంచొద్దు, నువ్వు భయపడకు. నువ్వు ఎవరినైతే నమ్మి వెతుక్కుంటూ వచ్చావో ఆయన యందు నీవు విశ్వాసం ఉంచు అని ఆ తండ్రిని ప్రోత్సహిస్తూ ఉన్నాడు. ఆ తండ్రిని కృంగదీసే మాటలు వారు పలుకుతూ ఉన్నప్పుడు యేసు అంటున్నాడు, నువ్వు భయపడొద్దు, నువ్వు నమ్మిక మాత్రం ఉంచు. ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు రకరకాల కృంగదీసే మాటలు మనకు వినబడుతూ ఉంటాయి. ఇంకా వాడి పని అయిపోయింది, ఇంకా జీవితంలో వాడు తిరిగి లేవలేడు, ఇంకా వాడి కథ ముగిసిపోయింది, వాడు ఎన్నడూ తిరిగి నిలబడలేడు, జీవితంలో ఈ సమస్యల నుంచి నువ్వు బయటపడటం అసాధ్యం, జీవితంలో నీ బ్రతుకు మారటం అనేది అసాధ్యం, జీవితంలో నువ్వు అనుకున్నది నువ్వు సాధించుకోవటం అసాధ్యం, జీవితంలో నువ్వు తిరిగి లేవలేవు, నువ్వు అనుకున్నది నువ్వు పొందుకోలేవు, నీ అప్పులు తీరవో, నీ సమస్య తగ్గదు, నీ రోగాలు పోవు, ఇబ్బందుల నుంచి నువ్వు బయటపడలేవు అనే రకరకాల మాటలు, మనల్ని కృంగదీసే మాటలు మనకు వినబడుతూ ఉంటాయి. మనల్ని బాధ పెట్టే మాటలు, మనల్ని ముందుకు వెనక్కుండా వెనకకు లాగే మాటలు ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు మనకు వినబడుతూనే ఉంటాయి. ఒకవేళ ఇదే మాటలు మీకు వినబడుతూ ఉంటే మీ చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల ద్వారా, మిమ్మల్ని ప్రేమించిన వ్యక్తుల ద్వారానో, మీ సన్నిహితుల ద్వారానో, మీ బంధువుల ద్వారానే ఇలాంటి రకరకాల మాటలు పదే పదే మీ చెవులకు వినబడుతూ ఉంటే ఆ రోజు యేసుక్రీస్తు ప్రభు యాయిరుకి చెప్పిన మాటే ఈరోజు నేను మీతో చెప్తున్నాను. వాటి యందు మీరు ఎంత మాత్రమో లక్ష్యం ఉంచొద్దు అని అంటున్నాడు. వాటిని నువ్వు పట్టించుకోవద్దు, వాటి వైపు నువ్వు తిరిగి చూడొద్దు, వాటిని వినడానికి నీ చెవులను అప్పగించొద్దు, నమ్మిక మాత్రం ఉంచు. నువ్వు భయపడవద్దు. నిన్ను కృంగదీసే మాటలకు నువ్వు భయపడుతున్నావా? నిన్ను బెదరబెట్టే మాటలకు నువ్వు భయపడుతూ ఉన్నావా? నిన్ను మానసికంగా అణిచివేసే మాటలకు, బలహీనపరిచే మాటలకు నువ్వు భయపడుతున్నావా? అయితే భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు నీ దేవుని యందు, విశ్వాసముంచు. నీ దేవుడు సమస్తాన్ని చూసుకుంటాడు, నీ దేవుడు సమస్తాన్ని అందంగా మార్చగలుగుతాడు. నీ దేవునికి అసాధ్యమనేది ఏమీ లేనే లేదు. ఎవరినైతే నీవు నమ్ముతున్నావో ఆయన యందు నీవు విశ్వాసం ఉంచినప్పుడు నీ ప్రతి పరిస్థితి కూడా మార్చబడిద్ది. యేసుక్రీస్తు అంటున్నాడు, నమ్మిక మాత్రం ఉంచు, భయపడద్దు.
వీళ్ళు ఏదేదో అంటున్నారు, వాటిని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం కూడా లేనే లేదు. నమ్మిక మాత్రం ఉంచు అని యేసుక్రీస్తు ప్రభు ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళాడు. ఆ వ్యక్తిని తీసుకొని వెళ్ళిన తర్వాత అతని ఇంటికి వెళ్ళిన తర్వాత అతని ఇంటిలో పాడిగట్టేవాళ్ళు పాడిగడుతున్నారు, గొల్లు చేసేవాళ్ళు గొల్లు చేస్తున్నారు, పిల్లను గ్రోవు ఊదేవాళ్ళు ఊదుతూ ఉన్నారు, ప్రలాపించేవాళ్ళు ప్రలాపిస్తూ ఉన్నారు, సంతాపపడేవాళ్ళు సంతాపపడుతూ ఉన్నారు, ఏడ్చేవాళ్ళు ఏడుస్తూ ఉన్నారు, దుఃఖపడేవాళ్ళు దుఃఖపడుతూ ఉన్నారు. యేసు ఆ ఇంట్లోనికి వచ్చి వాళ్ళందరినీ ఊరకొండడి అని చెప్పి ఈ చిన్నది నిద్రిస్తున్నదే కానీ ఈ చిన్నది చనిపోలేదు అని చెప్పినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ పక్కుని నవ్వి యేసుక్రీస్తు ప్రభుని అపహాస్యం చేశారని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉంటాం. యేసు ఆ చిన్నది నిద్రిస్తున్నది అని చెప్పినప్పుడు ఈయనకేమైనా పిచ్చిపట్టిందా, ఆమె చనిపోతే ఏనేంటి నిద్రపోతుంది అని చెప్పేసి అంటున్నాడని ఆయనను అపహాస్యం చేయటం ప్రారంభించారు, ఆయనను ఇబ్బంది పెట్టడం ప్రారంభించాడు, ఆయనని ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం ప్రారంభించారు. కానీ వాళ్ళందరికీ యేసుక్రీస్తు ప్రభు అద్భుతాల ద్వారా సమాధానం చెప్పాడు. వాళ్ళందరి నోళ్ళు ఆ చిన్నదానిని లేపి మూయించాడు. వాస్తవమే, ఆ చిన్నది చనిపోయింది, వాస్తవమే. ఆ చిన్నది మరలా తిరిగి లేవలేదు అన్న మాట కూడా వాస్తవమే. కానీ మన ప్రభు ఆ వాస్తవాలను సైతం మార్చగలడు. ఆ వాస్తవాన్ని కూడా అద్భుతంగా మార్చగలిగిన శక్తి కలిగిన సామర్థ్యం కలిగిన వ్యక్తి అన్న సంగతిని మనం మరవద్దు. యాయీరు కుమార్తె చనిపోయి అప్పటికే చాలా సమయం అయిందన్న మాట వాస్తవమే. మరలా చనిపోయిన వ్యక్తి తిరిగి లేవదు అన్న మాట కూడా వాస్తవమే. కానీ యేసు ఆమెను తిరిగి లేపి వాస్తవాన్ని సైతం కూడా అద్భుతంగా మార్చాడు. ఈరోజు ఈ నా మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఎన్నో భయంకరమైన పరిస్థితుల గుండా నువ్వు ప్రయాణం చేస్తున్నావు నీ జీవితంలో, వాస్తవమే. అనేక ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు నిన్ను మానసికంగా కృంగదీస్తూ ఉన్నాయి, వాస్తవమే. అనేక అనారోగ్యములు, అనేక రోగాలు నీకు నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకుండా నీ శరీరాన్ని గాయపరుస్తూ మరింతగా నీ శరీరాన్ని బలహీనపరుస్తూ ఉన్నాయి, వాస్తవమే. నువ్వు ఏది పట్టుకుంటే అది అక్కడే ఆగిపోతుంది, ఏది నీ జీవితంలో కలిసి రావట్లేదు, అనుకున్న పని అక్కడే ఆగిపోతూ ఉంది, ముందుకెళ్ళట్లేదు, అంతా నీకు వ్యతిరేకంగా జరుగుతూ ఉంది, వాస్తవమే. ప్రతికూల పరిస్థితులు నిన్ను కబలిస్తూ ఉన్నాయి, వాస్తవమే. ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వచ్చి నీ మీద పడి నీకు నెమ్మది లేకుండా మనశ్శాంతి లేకుండా చేస్తున్న మాట వాస్తవమే. నీ చుట్టూ ఉన్న ప్రజలు ఏ కారణం లేకుండా నీ మీదకే అనవసరంగా లేచి నిన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్న మాట కూడా వాస్తవమే. రోజు రోజుకి నీకు కొత్త కొత్త శత్రువులు పుట్టుకొస్తున్నారన్న మాట కూడా వాస్తవమే. రోజు రోజుకి నువ్వు మేలు చేసిన వ్యక్తులే నీకు వ్యతిరేకంగా మారుతూ నిన్ను అణిచివేయాలని చూస్తున్న మాట కూడా వాస్తవమే. నీవు నిలబడిన చోటే నిన్ను పడగొట్టాలని జనులు ప్రయత్నిస్తున్న మాట కూడా వాస్తవమే. కానీ చూడు, నమ్ము, నీ వాస్తవాలను సైతం కూడా ప్రభు అద్భుతాలుగా మార్చగలడు. ఈరోజు నీ జీవితంలో నువ్వు ఏదైతే అనుభవిస్తూ ఉన్నావో, ఏదైతే నీకు వాస్తవంగా ఉందో నువ్వు నమ్మితే ఆ వాస్తవాలు అద్భుతాలుగా మార్చబడితే నీ దేవుడు నీ జీవితంలో ఉన్న వాస్తవాలను అద్భుతాలుగా మార్చగలిగిన సమర్థుడు. వాస్తవాలను సైతం మార్చగలిగిన శక్తి ఆయనకు మాత్రమే ఉన్నది. ఇజ్రాయేలు ప్రజల్ని ముందు ఎర్ర సముద్రం అడ్డగించింది, వెనకేమో శత్రు సైన్యం తరుముతూ ఉంది. ఎటు వెళ్ళాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో ఉన్నారు. 4 దిక్కులు వారికి మూయబడి ఉన్నాయి. ముందుకెళ్తే మరణిస్తారు, వెనక్కి వెళ్తే మరణిస్తారు. ఎటు వెళ్ళాలో దిక్కుతోచిన పరిస్థితుల్లో వాడు ఉన్నారు. చుట్టూ మరణం వారిని ఆవరించున్న మాట వాస్తవమే. ఎటు వెళ్ళలేక ముందుకు అడుగు వేయలేక బిక్కున వారు భయపడుతున్న మాట కూడా వాస్తవమే. మరణం వారిని ఆవరించి వారిని బంధించడానికి సిద్ధంగా ఉన్నదన్న మాట కూడా వాస్తవమే. కానీ ప్రభు ఏమన్నాడు తెలుసా? ఓరక నిలిచి యెహోవా దేవుడు చేయబోయే రక్షణ కార్యమును మీరు చూడండి అని మోషే ద్వారా సెలవిచ్చిన మాట కూడా వాస్తవమే. 4 దిక్కులు నీకు మూయబడి ఉన్నదన్న మాట కూడా వాస్తవమే. జీవితంలో ముందుకు వెళ్ళలేక ఎటు తోచక దిక్కుతోచన స్థితిలో ఈరోజు నీవు నివసిస్తున్న మాట కూడా వాస్తవమే. అయితే గుర్తుపెట్టుకో, నీవు నమ్మిన ఎడల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. మూయబడిన ద్వారాలు వాస్తవమే, నీ కళ్ళకు స్పష్టంగా కనిపించవచ్చు. కానీ నీవు నీ ప్రభునందు విశ్వాసం ఉంచితే నీ కొరకు ఆయన ఒక నూతనమైన ద్వారమును తెరవబోతూ ఉన్నాడు. నీవు ఊహించని ద్వారమును ఆయన నీ కొరకు తెరవబోతూ ఉన్నాడు. నమ్మండి, మన దేవుడు వాస్తవాలను అద్భుతాలుగా మార్చుతాడండి. ఇజ్రాయేల్ ప్రజలు అనుకోలా, ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చీల్చి ఆరిన నేలను దేవుడు వారిని నడిపిస్తాడని వారి కలలో కూడా ఊహించలా. ఇటువంటి ఒక అద్భుతకరమైన ద్వారాన్ని ప్రభు తెరుస్తాడని కూడా వారు ఏమాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎక్స్పెక్ట్ చేయలేని ఆశ్చర్య కార్యములు జరిగించే సర్వశక్తివంతుడైన ప్రభు నేను
నీవు ఆరాధిస్తున్న ప్రభు మన వాస్తవాలను ఆయన అద్భుతాలుగా మారుస్తాడండి. మన వాస్తవాన్ని పూర్తిగా ఆయన మారుస్తాడు. ఈరోజు ఈ నా మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీ జీవితంలో నీకు జరుగుతున్న వాస్తవాన్ని చూసి నువ్వు కృంగిపోయి బలహీనమైపోయి నీ దినములో డిప్రెషన్లో గడపాలనేది దేవుని చిత్తం కాదు. వాస్తవాలను మార్చగలిగిన దేవుని వైపు చూసి ఆయన యందు విశ్వాసం ఉంచాలనేదే దేవుని చిత్తం. అని అంటున్నాడు, భయపడకు, నమ్మిక మాత్రం ఉంచు. వీళ్ళు నీ కుమార్తె చనిపోయిందని వీళ్ళందరూ అంటూ ఉన్నారు, మరలా ఆమె తిరిగి లేవదనేదని వీళ్ళందరూ అంటూ ఉన్నారు. కానీ నువ్వు నమ్మితే నీ ఇంట్లో మరణానికి బదులు జీవాన్ని చూస్తావు. నువ్వు నమ్మితే పాడి మీదున్న ఆ కుమార్తె పైకి లేవటం నువ్వు చూస్తావు. నువ్వు నమ్మితే మరణం జీవంగా మారిద్ది, శాపం ఆశీర్వాదంగా మారిద్ది, రోగం స్వస్థతగా మారిద్ది, ఆర్థిక సంబంధమైన ఇబ్బందులు ఆశీర్వాదముగా మారతాయి. నమ్ము, కార్యాలు ప్రభు జరిగించటానికి సిద్ధంగా ఉన్నాడు. భయపడాల్సిన పని లేనే లేదు. మన దేవునికి అసాధ్యమైనది ఏమీ లేనే లేదండి. ఆయన వాస్తవాలను అద్భుతాలుగా మార్చగలిగిన సమర్థుడు, శక్తివంతుడు.